నేటితో గూగుల్ పుట్టి 27 సంవత్సరాలైంది. కాలిఫోర్నియాలో ఒక చిన్న గరాజ్లో ఈ కంపెనీ స్టార్ట్ చేశారు. సో వన్ ఫైన్ డే ఆ గరాజ్లోకి వచ్చిన ఇద్దరు జీవులు అనుకున్నారనమాట, బాబాయ్ మన కంపెనీకి ఏం పేరు పెడదామని. మన సెర్చ్ ఇంజిన్ అన్లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ డేటాను స్టోర్ చేస్తుంది కదా, కాబట్టి 10⁻100 అంటే ఆ వాల్యూ ఎంతో కనుక్కోరా అని పంపించాడు ఎవడన్నాం. ఆడొచ్చి దాని పేరు గూగల్ అండి అన్నాడు. అయితే మన కంపెనీ పేరు గూగల్ అని కుర్రోని పిలిచి, అరే బాబాయ్ నువ్వు వెళ్ళి ఈ పేరుని అర్జెంట్గా రిజిస్టర్ చేసుకుని రా అన్నాడు. ఆడేం చేశాడు ఎంప్లాయీ, అక్కడికి వెళ్ళి GOOGLE అని రాయకుండా గూగుల్ అని రాశాడు. 2 గంటల్లో ఆ పేరు కూడా రిజిస్టర్ అయిపోయింది. వెనక్కి వచ్చి చూసుకుంటే ఇదేంట్రా పేరు ఇలా మారిపోయింది అనుకుంటే, ఈ పేరు కూడా బాగానే ఉంది కదా వినడానికి, సర్లే రిజిస్ట్రేషన్ ఏదో అయిపోయింది కదా అని అలా కంటిన్యూ చేశారు దాన్ని. ఇంతకీ ఆ గరాజ్ అద్దెకిచ్చిన ఓనర్ ఎవడో తెలుసా? ఆడు కూడా లేటర్ గూగుల్లో ఎంప్లాయీగా జాయిన్ అయిపోయాడు. ఆ తర్వాత యూట్యూబ్కి CEOగా మారాడు. మంచి డ్రామాటిక్ స్టోరీ కదా. ఎప్పుడైనా ఆలోచించారా, మనం ఎందుకు అస్తమానం గూగుల్ సెర్చ్నే వాడుతూ ఉంటాం? వేరే సెర్చ్ ఇంజిన్స్కి గూగుల్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్? సింపుల్. వీళ్ళు ఏం చేస్తారంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా మన కళ్ళ ముందు ఉండేలా చేస్తారు. డౌట్ ఉంటే ఒకటే క్వశ్చన్ని 3-4 సెర్చ్ ఇంజిన్లు పెట్టుకోండి. గూగుల్కి ఇవ్వండి, బింగ్కి ఇవ్వండి, డక్డక్గోకి ఇవ్వండి, సూపుల్కి ఇవ్వండి, వాట్ ఎవర్ సెర్చ్ ఇంజిన్, అన్నిటికంటే బెస్ట్ అండ్ బెటర్ అవుట్పుట్ ఆల్వేస్ గూగులే ఇస్తుంది. సింపుల్గా చెప్పాలంటే గూగుల్ అనేది ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ లాంటిది, మిగిలిన సెర్చ్ ఇంజిన్స్ అన్ని ఆ బాబు మోషే క్యారెక్టర్ అలీగారు చేస్తారు కదా, అలాంటిది అనమాట. ఇవాళ సెర్చ్ ఇంజిన్ మార్కెట్లో 85% మార్కెట్ మాదే అని ఆ ఇడియట్ సినిమాలో రవితేజ లాగా మా అందే ఇదంతా అని కాల్ రెగ్రెస్ మరి చెప్పగలరు వాళ్ళు. ఈ డామినెన్స్ ఇలాగే కొనసాగాలి. జెమినై AI కూడా వచ్చింది ఇప్పుడు. అది మానవాళి మొత్తాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడాలని కోరుకుంటూ మరోసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.